శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం కృష్ణపక్షం దశమి తిథి 27 సెప్టెంబర్ 2024 శుక్రవారం. ఈరోజు సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:12 అలాగే నేడు దశమి తిథి అనేటువంటిది మధ్యాహ్నం 3:45 వరకు ఉంది. అంతేకాకుండా పుష్యమి నక్షత్రం రాత్రి 3:11 వరకు ఉన్నది. నేడు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, వర్జం అనేటువంటిది ఉదయం 9 గంటల నుండి 11:32 వరకు నేడు వర్జం అనేటువంటిది ఉన్నది. అలాగే వణిజ కరణము, భద్ర యోగము ఈ రెండు ఉన్నాయి. ఇక నేటి దినఫలం, రాశిఫలంలో భాగంగా మొదటగా మేషరాశివారు. ఈ రాశి వారికి కార్యసాఫల్యత అనేటువంటిది అధికంగా ఉండడం వల్ల గ్రహ సంచారం అనేటువంటిది చాలా ఆనుకూల్యంగా ఉన్నది. కాబట్టి పట్టిందల్లా బంగారంలాగా అనుకున్నటువంటి కార్యాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ మన జీవితంలో ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ లాగా కొంతమేర ఇతరుల యొక్క దృష్టి దోషం వల్లనో లేదా మనలో ఉండేటువంటి ఆలోచనలో కొంతమేర మార్పు రావడం వలనో కొంత ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక దాన్ని అధిగమించుకోవడం కొరకు మీరు సప్తశ్లోకి దుర్గా పారాయణం చేసుకుంటే మరింత విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఆర్థిక పురోభివృద్ధి కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో చక్కగా సాగుతూ ఉంటుంది. వృషభ రాశి వారికి, ఈ రాశి వారికి దిగ్విజయంగా సకల విధాలైనటువంటి పనులు పూర్తి చేస్తారు. వీరికి రాజకీయ నాయకులకు నూతనంగా ఏదైనా పదవి సంభవించేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. వీరు చేపట్టదలుచుకున్నటువంటి పనిలో పట్టుదలతో ఏదైనా ఒక మంచి కార్యాన్ని సాధించాలి అనేటువంటిది పట్టుదలతో వీరు సాధిస్తూనికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా వీరు చేసేటువంటి కార్యక్రమాదుల్లో పురోభివృద్ధి అనేటువంటిది సాధించి అనుకున్నట్టుగా సాగడం వల్ల కాస్త మంచి ఫలితాలు పొందుతారు. మిథున రాశి, ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటుంది. నేడు కార్యాలు అనుకున్నట్టుగా సాగినప్పటికి కూడా ఆర్థికపరమైనటువంటివి అధిక ఖర్చు అనేటువంటిది ఏర్పడడం వల్ల కొంత మానసికమైనటువంటి ఆందోళన, అకస్మాత్తుగా కొంత డబ్బు వృధా అవ్వడం అనేటువంటివి సంభవిస్తూ ఉంటుంది. కనుక వీరు డబ్బులు ఖర్చు పెట్టే సమయంలో చాలా జాగ్రత్త వహించి ఖర్చు పెట్టాలి. వృధా చేయకుండా సకాలంలో సకల విధాలైనటువంటి పనులన్నీ కూడా పరిపూర్తి చేసుకోవడం చాలా శ్రేయస్కరం, ఉత్తమం, యోగదాయకం. కర్కాటక రాశి, ఈ రాశి వారికి నూతనంగా పదవి లభించేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఉన్నతమైనటువంటి పదవి. అలాగే ఒక ఉద్యోగస్తుడైతే ఏదైనా ఒక కార్యాలయానికి అధిపతి అవ్వడానికి మార్గం అనేటువంటిది సుగమం ఏర్పడింది. అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో నెరవేరడం, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే దైవికపరమైనటువంటి చింతనతో తనకు మానసిక ప్రశాంతత ఏర్పరచుకోవడం కొరకు చాలా వరకు ప్రయత్నాలు అనేటువంటివి ముమ్మరం చేస్తూ ఉంటారు. వీరు ఆధ్యాత్మిక చింతనలో మరింతగా పురోభివృద్ధి సాధిస్తే ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందడానికి వీరు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వ్యాపారస్తులకైనా, ఉద్యోగస్తులకైనా, విద్యార్థులకైనా అందరికైనప్పటికీ కూడా. సింహరాశి,
ఈ రాశి వారికి అనుకున్న కార్యాలు సకాలంలో పూర్తి చేయడము, వ్యవసాయదారులకు పంట బాగా వస్తుందనేటువంటివి ఆనందంగా ఉల్లాసంతో ఉండడం, వారికి రావాల్సినటువంటి డబ్బులు అకస్మాత్తుగా చేరడం, అలాగే కుటుంబ సభ్యుల్లో ఆనంద ఉత్సాహాలు అనేటువంటివి ఏర్పడడం, వీరు ముడి సరుకును కొనడం అంటే బంగారం మొదలైనటువంటివి కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే వస్త్రదానం కూడా చేయాలి. ఆ వస్త్రదానం చేయడం వల్ల వీరికి కాస్తగా ఉన్నటువంటి గ్రహ సంచారంలో దోషం ఉన్నటువంటిది అది నివారణ అయిపోతూ ఉంటుంది. అదొక్కటి చేసుకోవడం వల్ల ఆర్థిక పరంగా మరింతగా నిలదొక్కుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. కన్యా రాశి, ఈ రాశి వారికి వీరు దైవ చింతన అనేటువంటిది లోపించడం వల్ల అధిక శ్రమ స్వల్ప ఫలితం అనేటువంటిది ఏర్పడుతుందని మనం ఇంతకు పూర్వం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ వీరు దైవ చింతనలో కాస్త ఎక్కువగా ఏర్పాటు చేసుకోవడం వల్ల వారు పురోభివృద్ధి సాధిస్తారు. మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం అనేటువంటిది కూడా కొంతమేరకు తగ్గుతూ ఉంటుంది. నూతనంగా వ్యాపారాలు ఏవి కూడాను ప్రారంభించకూడదు. వీరు తులారాశి, ఈ రాశి వారికి మిశ్రమంగా ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి. వీరు వీలైనట్లయితే గురుగ్రహానికి ఆరాధన చేసుకోవడం, వీలైతే శ్వేతార్క గణపతికి అర్చన చేసుకోవడం వల్ల వీరికి ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడాను అవి పరిపూర్తి అవడానికి మార్గం అనేటువంటిది సుగమం అవుతూ ఉంటుంది. వీరికి స్త్రీ మూలకంగా డబ్బు వృధా అవుతుంటుంది. అలాగే వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాదుల్లో కూడాను కాస్త మెరుగైనటువంటి ఫలితాలు సాధించక కొంత ఇబ్బంది పడతారు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకున్నట్టుగా కార్యాలు నెరవేరడం వల్ల వారికి ఆనందంగా ఉల్లాసంగా కాలం గడుపుతారు. తీర్థయాత్ర దర్శనం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రధానంగా గురు దర్శనం, అలాగే గురువుల యొక్క ఆశీస్సులు పొందడం ఇలాంటివి ఆకస్మికంగా సంభవిస్తూ ఉంటుంటాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఉన్నట్టుండి ఆకస్మికంగా పురోభివృద్ధికి మార్గాలు సుగమం అనేటువంటిది ఏర్పడుతుంది. దానితో మానసికంగా ఉల్లాసం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. ధనస్సు రాశివారు, ఈ రాశి వారికి కార్యాలు అనేటువంటివి సకాలంలో పరిపూర్తి అయ్యి అనుకున్నట్టుగా నెరవేరడం. రెండవది, వీరు కుటుంబ సభ్యుల్లో తనదే పై చేయి కావాలనేటువంటివి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే సున్నితమైనటువంటి మనస్తత్వం, చిన్న మాట పట్టింపుతో బాధపడడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. అలాంటి వాటినన్నిటి నుంచి కూడా అధిగమించుకోవడం కొరకు వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం అనేటువంటిది ఒక మారు చేసుకుంటే మరింతంగా వజ్రములాగా మీ యొక్క మనస్సు దృఢంగా ఏర్పడేసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడపడానికి వీలవుతూ ఉంటుంది. మకర రాశి వారు, ఈ రాశి వారికి శనీశ్వర కవచ పారాయణం అనేటువంటిది కాస్త ముమ్మరంగా చేయడం వల్ల ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి మరింతగా పెరిగి వారి పాత బకాయిలన్నీ కూడాను పూర్తి చేసుకోవడానికి మార్గం అనేటువంటిది ఇప్పటికే కాస్త సుగమమైంది. అప్పుడు రావాల్సిన డబ్బులు ఏర్పడించాలి, ఇతరులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ కూడాను కొంతవరకు ఇస్తూ కొంతవరకు మానసికంగా ఉపశమనం పొందడానికి వీలు కలుగుతూ ఉంటుంది. ఇలాంటివి వీరు దైవ చింతన, అలాగే నేను పైన చెప్పినటువంటి స్తోత్ర పారాయణాలు చేయడం వల్ల వారికి మానసికంగా ప్రశాంతత అనేటువంటిది పెరుగుతూ కుటుంబ సభ్యుల్లో ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రధానంగా వీరు వాహనపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అలాంటి వాటి నుంచి అధిగమించడానికి కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం చాలా క్షేమకరం. కుంభరాశి వారు, ఈ రాశి వారికి కాస్త ఆచితూచి అడుగులు వేయాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంతమేరకు తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు సాధించుకోవడం మంచిది. తన మనస్సులో మాటను నిలుపుకోలేక అందరికీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికంగా పురోభివృద్ధి అనుకున్న విధంగానే సాధిస్తూ ఉన్నప్పటికీ కూడాను కొంతమేర ఖర్చులు కూడా అధికంగా ఏర్పడుతూ ఉంటాయి. వాటి నుండి జాగ్రత్త పడడం కొరకు వీరు శ్రీ సూక్త పారాయణం కానీ లక్ష్మీ స్తోత్ర పారాయణం చేసుకుంటే
మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. మీనరాశి వారు, ఈ రాశి వారికి కార్యసాఫల్యత అనేటువంటిది కొంత మెరుగ్గా ఏర్పడడం, అలాగే ఆరోగ్య సమస్యల నుంచి కొంతవరకు ఇబ్బందుల నుంచి బయటపడడం, వీటన్నిటికీ కారణం ప్రధానంగా రవిగ్రహ సంచారం అనేటువంటిది కొంతమేర కొన్ని డిగ్రీలుగా మారడం వల్ల దానిలో కొంతమేరకు మార్పులు ఏర్పడేసి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం గట్టెక్కుతూ ఉంటారు. కానీ మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది అలాగే సాగుతూ ఉంటుంది. కనుక వీరు ప్రధానంగా చేయదలుచుకున్నటువంటి కార్యాదుల్లో సకల విధాలైనటువంటివి కార్యాలు నెరవేర్చుకోవడం, చక్కగా పరిపూర్తి చేయడం, ఎలాంటివి ఇబ్బందులు లేకుండా కార్యాలన్నీ కూడా పరిపూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.